అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? పద్మ లలిత సహస్రనామం చదువుకుంటూ కూర్చుంది. పెద్దమ్మా అనుకుంటూ వచ్చింది స్వప్న. గులాబ్ జామున్ చేశాను. మీకు పళ్ళు లేవు కదా, ఇవి మెత్తగా ఉంటాయి. హాయిగా తీయగా చప్పరించుకోండి పూజ అయ్యాక అని కాస్త ఆప్యాయంగాను కాస్త వెక్కిరిస్తున్నట్లుగాను తమాషాగా చెప్తూ గిన్నె వంటింట్లో పెట్టి వెళ్ళింది పక్కింటమ్మాయి స్వప్న. వెంకట్ ఓ 5 నిమిషాల తర్వాత లేచి నెమ్మదిగా వంటింట్లోకి వెళ్తున్నాడు. నాకు తెలుసు, దొంగ కృష్ణుల్లా తీపి తినడానికేగా కామ్గా వంటింట్లోకి వెళ్తున్నారు అంది పద్మ. ఓసిని మతిమరుపు పాడుగాను, తోటకూర తిరగమూత వేసొచ్చాను, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా అని చెప్పావా లేదా ఇందాక పూజకు కూర్చుంటూ అని కస్సుమన్నాడు వెంకట్. సరే సరే మర్చిపోయానులే అంది పద్మ కొంచెం తప్పు ఒప్పుకుంటూ, కొంచెం విసుగ్గాను. స్వప్న జీవన్ వారికి ఒక పాప రాణి. రాణికి 2 ఏళ్ళు. జీవన్ తల్లిదండ్రులు స్వప్న మీద అడిగినంత కట్నం తెచ్చివ్వలేదని కోపంతో జీవన్ ఇంటికి రారు. తన తల్లిదండ్రులు తమ తాహతకు తగినంత ముందే ఇచ్చేశారు. ఇంకా ఆశకపోతే వారు మరి ఏమి తినాలి అని అత్తామామ అదనంగా అడిగిన కట్నం మాత్రం ససేమిరా తాను అసలు మా అమ్మ నాన్నని అడగను కూడా అడగను అని స్పష్టంగా చెప్పేసింది స్వప్న. కోడలుగా మీకు, భార్యగా మీ అబ్బాయికి నేను నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించకపోతే నన్ను తప్పు పట్టండి, అంతేగాని అదనంగా అడిగే కట్నం డబ్బుల కోసం జలగల్లాగా మీరు పట్టి పీడిస్తే తట్టుకొని నిలబడే శక్తి మా అమ్మ నాన్నకు లేదు. వారు మనుషులే, డబ్బు మిషన్లు కాదు అని నిర్భయంగా చెప్పేసింది స్వప్న. అందుకే వారి దృష్టిలో స్వప్న చెడ్డకోడలు. పద్మ వెంకట్కు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, 2 పిల్లలు స్థిరపడ్డారు. వారి జీవితాలతో వారు బిజీ. పెద్దవారు ఇద్దరిని వారానికోసారి పలకరించి యోగక్షేమాలు కనుక్కొని ఊరుకుంటారు. నెలకోసారో 2 నెలలకొకసారో వచ్చిపోతూ ఉండండిరా, ఇల్లంతా మీ పిల్లల సందడి లేక బోసిపోతుందిరా అని పద్మ ఆరాటం. పిల్లలను కళ్ళారా చూసుకుంటూ ఉండాలని, పండగలకి పుట్టినరోజులకి పిల్లలు వచ్చి వెళ్ళాలని అడుగుతూ ఉంటుంది. ఉద్యోగాలు, పిల్లల చదువులతో సతమతమవుతూ రాలేకపోయే పిల్లలు పద్మకి మనసుకి దిగులు. అక్కడికి దాదాపుగా పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు వంట పని, దేవుని పూజ, దేవుని పుస్తకాలు చదువుకోవడంలో సమయం పొద్దుపుచ్చుతుంది. తరువాతి సమయం గడవనే గడవదు. అప్పుడప్పుడు ఈ చిరాకుతో భర్త మీద అకారణంగా గొడవలు పెట్టుకునేది. ఆయనకు బీపీ వచ్చి ఆయన ఈవిడను తిట్టిపోసేవాడు. ఇద్దరూ ఓపికన్నంతసేపు గొడవపడి తర్వాత ఆయాసపడుతూ అలసిపోయి చెరోవైపు కూలబడేవారు. మళ్ళీ సాయంత్రం ఇద్దరూ ఘాటైన అల్లం టీ తాగుతూ కాసేపు ఆంజనేయస్వామి గుడికి పోయొద్దామా లేదా పార్కులో కూర్చొని ఆడుకునే చిన్నారి పిల్లలను చూసొద్దామా అని నిర్ణయించుకొని చెరో చేతికర్ర పుచ్చుకొని 1 గంట సేపు బయటికి వెళ్ళి వచ్చేవారు. అలా కాసేపు బాగుంది, కాసేపు బాలేదు ఈ జీవితం అనుకునే వీరికి తోడుగా పక్కింట్లోకి స్వప్న వాళ్ళు వచ్చారు. పెద్దవాళ్ళు అలిగి ఒంటరైన స్వప్న వాళ్ళు, పిల్లలు సమయం కుదరక రాలేక ఒంటరైన పద్మ వాళ్ళు ఒకరికొకరు ఆలంబన అయ్యారు. దగ్గర స్నేహితులుగా, ఏ స్వప్న, పరాయి వాళ్ళు నీకు ముఖ్యులైపోయారు, మా అమ్మ నాన్న పనికిరారు కదా నీకు అని చాలాసార్లు నిందించేవాడు జీవన్ స్వప్నని. అలా ఎందుకు ఆలోచిస్తావు జీవన్? వారు డబ్బు ముఖ్యం అనుకొని మన మీద కోపంతో దూరంగా ఉంటున్నారు. నేను వారిని చూడను అన్నానా? వారు నా బాధ్యత కాదని నేను అన్నానా? మన ఇంట్లో వారికి ఒక్కరోజు కూడా నేను ఏది తక్కువ చేయలేదు అంది స్వప్న గాయపడ్డట్టుగా బాధపడుతూ.
నువ్వు మీ అమ్మ నాన్న డబ్బులు మూటలుగా దాచుకుని మా వాళ్ళకి ఇవ్వకుండా ఇలా చేస్తే వాళ్ళే కోపంతో మా అమ్మాయికి దూరంగా ఉంటారు. మా అమ్మాయికి చాకరీ తప్పుతుంది అనుకుని చాలా పెద్ద ప్లానే వేశారు నువ్వు మీ అమ్మ నాన్న అనేశాడు జీవన్ అసహ్యంగా. చీ జీవన్, ఇంత చీప్గా ఆలోచిస్తావా నువ్వు? ప్లాన్లు వేసి మనుషులను మాయ చేసేంత దుర్మార్గులుగా కనిపిస్తున్నామా మేము? అంది స్వప్న అంత నిందని తట్టుకోలేక. మరి నీ నక్క వినయాలకి పడిపోయి దోస్తులైపోవడానికి పక్కింటి ముసలోళ్ళలాగా అనుకున్నావా? మా అమ్మ నాన్న వాళ్ళు అడిగింది అమర్చకపోవడంలోనే తెలుస్తోంది నీ కుతంత్రం అన్నాడు జీవన్ స్వప్న మీద కోపంతో. ఈ 4 ఏళ్ల మన వివాహ బంధంలో ఇదా జీవన్ నువ్వు నా గురించి తెలుసుకునింది? అడిగింది బాధగా స్వప్న. ఈ పక్కింటి ముసలోళ్ళను వారి పిల్లలు పట్టించుకోరు, వారికి నీ తోడు హాయిగా ఉంది. మరి మా అమ్మ నాన్నకి తోడెవరున్నారు అన్నాడు జీవన్. నిజమే జీవన్, వారిని రమ్మను, ఇక్కడ ఉండమను. ఏ రోజన్నా నేను వద్దన్నానా? అంది స్వప్న. నువ్వు ఏ రోజైనా వాళ్ళని బతిమలాడావా అని నిందించాడు జీవన్. బతిమలాడి అర్థించడానికి నేను ఏం తప్పు చేయలేదు జీవన్. నువ్వు మీ తల్లిదండ్రుల బాగు గురించి ఆలోచించినట్లుగానే నేను నా తల్లిదండ్రుల గురించి ఆలోచించి అనువుగాని మీ తల్లిదండ్రుల అత్యాశను కాదన్నాను అంతే. ఇక నీ ఇష్టం, ఎంత అర్థం చేసుకుంటావో లేదో అని స్వప్న కామ్గా జీవన్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయింది. జీవన్ కోపంగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న సర్వింగ్ బౌల్స్ని నేలకేసి విసిరి కొట్టాడు. అవి బల్లున పగిలాయి. నిద్రపోతున్న రాణి ఆ శబ్దానికి ఉలిక్కి పడి లేచి ఏడుస్తోంది. పాపను భుజాన వేసుకొని ఊరుకోబెడుతూ నింపాదిగా జీవన్ దగ్గరకు వచ్చిన స్వప్న, 2000 రూపాయల బౌల్ సెట్ పగలగొట్టేశావు. పాపం ఈ 2000 ఆ రోజు బౌల్స్ కొనకుండా మీ అమ్మా నాన్నకి ఇచ్చుంటే నన్నడిగి అదనపు కట్నంలో జమ చేసుకునేవారు కదా పాపం అంది స్వప్న మెత్తటి చెప్పుతో మృదువుగా కొట్టినట్టు. అది విని జీవన్కి ఇంకా అసహనంగా అనిపించి తలుపులు ధడా ధడా తీసివేస్తూ బయటకు వెళ్ళిపోయాడు. అంతా పక్కనున్న ఇంట్లోకి కొంచెం కొంచెం వినపడుతోంది. మొత్తం విషయం స్పష్టంగా వినపడకపోయినా పరిస్థితి ఇది అని పద్మ వాళ్ళకి అర్థమైంది. అసలు వాళ్ళకి వినపడి స్వప్నకి వాళ్ళు దూరం ఉండాలనే ఇంత గొడవ చేశాడు జీవన్. స్వప్న పెద్దవాళ్ళ తోడు ఉండబట్టే స్వప్న తన తల్లి తండ్రిని నిర్లక్ష్యం చేస్తోంది అని మూర్ఖంగా నమ్మాడు జీవన్. 2 రోజులు స్వప్న పక్కింటికి వెళ్ళలేదు. స్వప్నతో మాట్లాడకుండా, రాణితో ఆడుకోకుండా పద్మకి దిగులుగా అనిపించింది. ఊరికే ఇంట్లోకి బయటికి ఆశగా తిరుగుతూనే ఉంది. వెంకట్ పద్మ ఆరాటాన్ని గమనిస్తూనే ఉన్నాడు. ఒసే పిచ్చిదానా, సొంత పిల్లలే మన ఆశలకు న్యాయం చేయలేరు, నువ్వింకా ఈ పరాయి పిల్లల కోసం ఆశపడతావేంటే అని ప్రేమగానే మందలించాడు భార్యని. అది కాదు, మన పిల్లలకి డబ్బులకి కొదవలేదు, పుష్కలంగా సంపాదించుకుంటున్నారు. మనకి ఉన్న ఇన్ని లక్షలు మనము ఉన్నన్నాళ్ళు ఉండము. ఇంకా మనం తింటామా పెడతామా? స్వప్నకి ఓ 10 లక్షలు ఇద్దాం, తన అత్తమామకి ఇచ్చుకుంటుంది. అప్పుడు వారి కోపం తగ్గుతుంది, వీళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. జీవన్ బాధ తీరి స్వప్నతో బాగుంటాడు. అప్పుడు స్వప్న రాణితో మనం హాయిగా మాట్లాడొచ్చు, ఆడుకోవచ్చు అంది అమాయకంగా పద్మ. ఆ అని ఆశ్చర్యంగా నోరు తెరిచి పద్మని చూస్తున్నాడు వెంకట్. ఇలా కూడా ఆలోచించే మనుషులు ఉంటారా అని తన భార్యని వింతగా చూస్తున్నాడు వెంకట్. సరే అడిగి చూడు అన్నాడు కాసేపటికి తేరుకొని, అసలు స్వప్న స్పందన ఏంటో అని తెలుసుకోవాలనే కుతూహలంతో. మరో రోజు కూరల బండి దగ్గర ఎదురుపడ్డారు స్వప్న రాణిని ఎత్తుకొని. ఏమ్మా, కాసేపు ఇంటికొచ్చి కూర్చోమ్మా అని అడిగింది పద్మ స్వప్నని.
రాణిని తన చేతిలోకి ఆప్యాయంగా ఎత్తుకుంటూ. సరే పెద్దమ్మ అంది స్వప్న చిన్నగా మొహమాటం నవ్వుతూ. జీవన్ మాటలకి ప్రవర్తనకి స్వప్న మనసు గాయపడింది. స్వప్నకి మనసు బాగోలేదు 2 రోజుల నుంచి. వంటలు పూర్తి చేసుకొని స్వప్న పద్మ మాట్లాడుకుంటున్నారు. స్వప్న మరే మీ పెదనాన్న చెప్పారు స్వప్న ఇబ్బందుల్లో ఉంది. మనకు ఉన్నదానిలో కూతురు లాంటి స్వప్నకు ఓ 10 లక్షలు ఇవ్వలేమా అని. తీసుకో తల్లి, నీ సమస్య పరిష్కారం అవుతుంది అంది ప్రేమగా అనునయంగా పద్మ. పెద్దమ్మా అంటూ ఆశ్చర్యంగా చూసింది స్వప్న. నాకు పెదనాన్న సంగతి తెలుసు. ఆయన ఇలా అనరు. అలా అని ఆయనకు జాలి లేదు అని కాదు. అనవసర ప్రయాసలు పడకూడదనుకునే మనిషి, వాస్తవంగా ఆలోచించే మనిషి. అసలు ఇలా ఎలా నిర్ణయిస్తారు? మీ ఇంటి పక్కన నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళను గ్రహించుకోగలిగిన వాళ్ళు, స్వార్థపరులు వేరే వాళ్ళు అయ్యుంటే ఈ పాటికి మీ దగ్గర జాలి పురాణాలు 1కి 4 వినిపించి మిమ్మల్ని ఐస్ చేసేసి చక్కగా డబ్బులకి రెక్కలు తెప్పించేసేవాళ్ళు. మీ ఆఫర్కి ఓ నిమిషం నేను కూడా బలహీనతకు లోనై తీసేసుకుందామా అనుకున్నాను. అయినా డబ్బులు ఇస్తేనే దగ్గరయ్యే మనుషులు నాకైనా వారి మనవరాలకైనా అసలైన ఆప్తులు, అసలైన బంధువులు ఎలా అవ్వగలరు? పెద్దమ్మ చెప్పు అంది స్వప్న. వారికే గనక నిజంగా అవసరం ఉండి డబ్బులు అడిగితే నేను మా వారు ఎంతైనా శ్రమపడి నేను కూడా అత్తామామను పిలిపించుకొని వారికి పాపను అప్పగిచ్చి నేను ఉద్యోగం చేసి వారి చేతిలో డబ్బులు పెడతాము. వారికి ఆర్థిక సమస్యలు అస్సలు లేవు. కేవలం వారి బంధువులు, వారి స్నేహితులు వారి కోడల నుంచి అంతంత కట్నం దండుకున్నారు. మాకు మా వియ్యంకుల నుంచి బరువైన మూటలు కావాలి అన్న అర్థం లేని పోటీలు, పరువు కోసం ప్రాకులాటలు వారివి. అయినా మన బంధం డబ్బుల కోసం ఏర్పడింది కాదు కదా పెద్దమ్మ. నీకు నా తోడు కావాలి, నాకు నీ ఆదరణ కావాలి. అంతవరకే మన బంధం. దాన్ని డబ్బులు అనే అంశంతో కలుషితం చేసుకోవద్దు మనం అంది ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో మాట్లాడుతూ స్వప్న. అయినా పెద్దమ్మ ఈ రోజున డబ్బుల కోసం పంతం పట్టారు. మా అత్తగారు వాళ్ళు రేపొద్దున ఆరోగ్యాలు తగ్గి మనిషి సహాయం కావాలన్నప్పుడు వారికి మనిషిగా నా అవసరమే కావాలి. కానీ డబ్బులు పక్కనుంటే వారికి పూర్తి సహాయం అవుతుందా? డబ్బులకొచ్చే నర్సులు 24 గంటలు వారిని మనసుతో సేవిస్తారా? కేవలం జీతం తీసుకుంటున్నాం అనే బాధ్యతతో సేవ చేసి వెళ్తారు. వారికి నిజంగా ఒక మనిషి సహాయం అవసరమైతే నేనే తప్పకుండా వారిని జాగ్రత్తగా చూసుకుంటాను అంది స్వప్న కడు రమ్యంగా. హాల్లో వారు మాట్లాడుకునే మాటలను గుమ్మం బయట నుంచి ఏం చెప్తుందో అనే అనుమానంతో వింటూ ఉన్న జీవన్, ఇటు స్వప్న సమాధానం ఏమిటా అన్న కుతూహలంతో వింటున్న వెంకట్, ఇద్దరూ స్వప్న మనసు స్వచ్ఛమైన బంగారం అనుకున్నారు. అరగంట తర్వాత ఇంట్లోకి పాపను ఎత్తుకుని వస్తున్న స్వప్నకు వేడివేడి కాఫీతో ఎదురొచ్చాడు జీవన్. నవ్వుతూ స్వప్న నుదుటిన ఓ మంచి ముద్దు పెట్టాడు జీవన్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.